హలో ఫ్రెండ్స్, ట్రెండీ నీల్ మీడియాస్ ఛానల్కి మీ అందరికి వెల్కమ్ చెప్తున్నాను. ఈరోజు సరికొత్త వీడియోతో మేము ముందుకు వచ్చాను. మేము కేరళ ట్రిప్లో ఉన్నాం కదా, ఇంక ఇది లాస్ట్ డే అనమాట. నా లాస్ట్ 3 వీడియోస్ అన్నీ కేరళ ట్రిప్ వీడియోసే ఉన్నాయి. చూడండి, వాళ్ళు చూడండి ఫ్రెండ్స్. ఇది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్, నిన్నటి వీడియో తర్వాత కంటిన్యూషన్ చూపిస్తున్నాను. ఇంకా ఈరోజు హోటల్లో లాస్ట్ డే అనమాట. అంత ప్యాకింగ్ అవన్నీ కూడా చేసుకుంటున్నాను. ఈరోజు మున్నార్ లోకల్ ట్రిప్ మొత్తము తిరుగుతున్నాం అనమాట. మా కార్లో వెళ్ళట్లేము, మా కార్ హోటల్లోనే ఉంటుంది. మేము నార్మల్ వేరే వెహికల్ని బుక్ చేసుకున్నాం అనమాట. ఎందుకంటే అంత హిల్లీ ఏరియా కదా. అండ్ మా హస్బెండ్ కూడా మళ్ళీ నైట్ జర్నీ ఉంటుంది మాకు చెన్నైకి, మున్నార్ టు చెన్నై జర్నీ ఉంది. అందుకని డే అంతా మేము వేరే కార్ని బుక్ చేసుకొని ఎంజాయ్ చేద్దాం అనుకున్నాము. అన్ని ప్లేసెస్ మున్నార్ లోకల్ ట్రిప్ 1800 రూపాయలు, 1800 రూపీస్ 1 డే లోకల్ ట్రిప్కి. మార్నింగ్ 9 to 5 o'clock వరకు మనకి అంత ప్లేసెస్ అన్నీ చూపిస్తారనమాట. అందుకని మొత్తం ప్యాకింగ్ అన్నీ చేసుకొని మా కార్లో లగేజ్ అంతా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి కిందకి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు 7:30 అలా అయింది. 9 o'clockకి కార్ వస్తుంది మాకు. ఇంకా కిందకి వెళ్ళే ముందు ఒక్కసారి మళ్ళీ లాస్ట్కి వీడియోని తీస్తున్నాను. నేను హోటల్ రూమ్ వ్యూ, కింద అంతా టీ తోటలు అనమాట. అటు ముందు కొండలు, మొత్తం మిర్రర్కి మంచు, పొద్దున్నే పొగ మంచు పట్టుకొని ఉంది. అండ్ ఇంకా లిఫ్ట్ 3rd floor కదా మా రూము, అక్కడి నుంచి కిందకు వస్తున్నాం అనమాట. చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము కేరళలో. ఇంకా లాస్ట్ డే అనమాట మున్నార్లో. ఈరోజు కూడా బాగానే ఎంజాయ్ చేసాము. ఆల్రెడీ మేము చెన్నై వచ్చేసాం ఫ్రెండ్స్, తెలియని వాళ్ళ కోసం మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. బట్ ఇంకా అక్కడ వీడియోస్ కంటిన్యూస్గా పెడతా ఉన్నాను కదా, కేరళ ట్రిప్ వీడియోస్. అందరికీ నచ్చుతున్నాయి, చాలా హ్యాపీగా ఉంది. మీ అందరు కూడా చూసినట్టుగా ఫీల్ అవుతున్నారు. ఇంకా ఇంకా హ్యాపీగా ఉందన్నమాట నాకు. అండ్ ఇంకా మేము లిఫ్ట్లో కిందకు వస్తున్నాం. వ్యూ ఎక్కడి నుంచి చూసిన హోటల్లో మొత్తం టీ తోటలే కనపడతా ఉంది. హిల్ వ్యూ రెస్టారెంట్ మేము తీసుకుంది హోటల్, చాలా బాగుందన్నమాట హోటల్ కూడా. అండ్ ఇప్పుడు మనం రెస్టారెంట్కి వెళ్తున్నాము. ఆ హోటల్లోనే కింద మనకి రెస్టారెంట్ ఉందన్నమాట. మనకి హోటల్ రూమ్ కాస్ట్లోనే మార్నింగ్ బఫెట్ బ్రేక్ఫాస్ట్ ఫ్రీ అనమాట. ఇంకా కింద ఇదంతా హోటల్ లాంజ్, ఇక్కడ అటు రెస్టారెంట్ ఉంది వాళ్ళదే, అక్కడికి వెళ్తున్నాం బ్రేక్ఫాస్ట్కి. ఫస్ట్ మేమే వెళ్ళాము. ఏదైనా స్టార్ట్ మేమే చేస్తాం ఎక్కడికి వెళ్ళినా కూడా, ఎందుకంటే టైం అంటే టైం. మా ఫ్యామిలీ టైం బాగా పాటిస్తాం అనమాట. ఎక్కడికి వెళ్ళాలన్నా ముందే రెడీ అయి కూర్చుంటాము. అది ఇక్కడ రెస్టారెంట్ దగ్గరికి వచ్చాము. ఇప్పుడు అంతా వుడ్ వర్కే ఉంటుంది అక్కడ. ఎక్కడ చూసినా మున్నార్ కేరళ మొత్తం కూడా ఎక్కువ వుడ్ వర్క్ తోటే ఉంటాయన్నమాట. వర్క్, ఇంటీరియర్ వర్క్ అంతా చాలా బాగుంటుంది. అండ్ చూసారు కదా, రెస్టారెంట్లోకి వచ్చాము. ఎక్కువ ఏం లేవు ఐటమ్స్, సింపుల్ ఐటమ్సే పెట్టారు. అండ్ ఇక్కడ గ్రేప్ జ్యూస్ ఉంది, మా హస్బెండ్ గ్రేప్ జ్యూస్ పట్టుకుంటున్నారు. నెక్స్ట్ ఇడ్లీ, ఇంకా పరాటా పెట్టారు, ఆలు పరాటా అండ్ బాయిల్డ్ ఎగ్, ఇంకా టీ, కాఫీ, కార్న్ఫ్లేక్స్, టోస్ట్, బ్రెడ్ టోస్ట్ అవి ఇచ్చారనమాట. ఓకే, ఇంతవరకే తినగలం కదా, ఇంకెన్ని పెట్టినా మనం తినేది ఇంతే. మళ్ళీ లాస్ట్కి అవి ఏంటి వాటర్ మిలన్ పీసెస్ పెట్టారు. ఇక్కడ ఇవన్నీ చూపిస్తున్నాను. సాంబారు, చట్నీ, ఇడ్లీ ఇవన్నీ ఉన్నాయన్నమాట వరుసగా. మా హస్బెండ్ అను స్మైలీ పెట్టుకుంటున్నారు. ఓపెనింగ్ సెరమనీ వీళ్ళే అనమాట. ఇంకా రెస్టారెంట్లో ఇంకెవరు రాలేదు కిందకి. ఎక్కువ మంది ఫారినర్స్ ఉన్నారు ఈ హోటల్లో, మేము ఉన్న హోటల్లో. చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు వాళ్ళైతే. వాళ్ళు ఇండియా మొత్తం టూర్ చేసుకుంటూ తిరుగుతున్నారంట. పెద్ద ట్రూప్ ఉంది మేము ఉన్న హోటల్లో. అండ్ ఇక్కడ పరాటాస్ ఉన్నాయన్నమాట, చాలా బాగున్నాయి. ఆలు పరాటా, నేనైతే ఆలు పరాటాను ఇడ్లీ తిన్నాను. ఒక బ్రెడ్ స్లైస్ టోస్ట్ చేసుకొని కాఫీతో తిన్నాను. ఇంకా డే అంతా జర్నీ ఉంటుంది కదా, కార్లో కొండలు ఎక్కాలి దిగాలి. మున్నారంటేనే మొత్తం హిల్లీ ఏరియా కాబట్టి మరీ టూ మచ్గా తిన్నా కూడా మన కడుపు ఇదవుతుందనమాట. ఒకటి అదృష్టం ఏంటంటే మా ముగ్గురికి ఎంత హిల్స్ ఎక్కినా ఎంత దిగినా ఏమైనా కారు ప్రాబ్లం ఏమి ఉండదు. ఫస్ట్ నుంచి బాగా తిరిగి అలవాటు ఉంది కాబట్టి వెహికల్లో ముగ్గురికి ఏ ప్రాబ్లం లేదు. కొంతమందికి వామిటింగ్ సెన్సేషన్ అలా ఉంటుంది కదా, మాకు అట్లాంటిది ఏమి ఉండదు. అండ్ మా హోటల్ పక్కన, ఇప్పుడు అక్కడ ఉన్న బిల్డింగ్ మా హోటల్, ఆ పక్కనే ఇక్కడ యూకలిప్టస్ తోట ఉందన్నమాట, చెట్లు ఉన్నాయి ఫుల్. సరే, ఇంకా మా కార్ రావడానికి టైం ఉందన్నమాట, ఇంకా 1/2 hour ఉంది. ఒకసారి ఇక్కడికి వచ్చేపి యూకలిప్టస్ చెట్ల దగ్గర ఫొటోస్ దిగుదామని వచ్చాము. నేను చూడండి ఫోజులు నాకైతే ఇంకా ఆకాశంలో విహరించినట్టే ఉందన్నమాట. ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేశాను. నాకు ఇలా పచ్చదనము, ఇలా టూర్స్ ట్రావెల్స్లో చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాను. మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట.
అన్నీ మర్చిపోతాం కదా, మన పర్సనల్ అంతా మర్చిపోయి అక్కడ ప్లేసెస్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటే అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ నిజం చెప్పాలంటే. అండ్ ఇక్కడ చెట్ల దగ్గరికి వచ్చాము. చిన్నప్పుడు చేలల్లోకి వెళ్ళిన ఫీలింగ్ వస్తుందన్నమాట ఇలా వెళ్తూ ఉంటే నాకు. చూడండి ఎంత పెద్ద పెద్ద చెట్లు ఉంటాయో, ఎంత అదృష్టమో కదా. అంత నేచర్ కేరళ వాళ్ళైతే రియల్లీ అదృష్టవంతులే. అండ్ ఇక్కడ చూడండి నేనైతే చిన్నపిల్లలు అయిపోయారనమాట. చెట్లెక్కి పుట్లెక్కి ఆడుకుని చిన్నప్పుడు బాగా ఆడేదాన్ని, ఆ అలవాటు ఉంది నాకు. అందుకని ఇప్పటికీ ఎట్ ద ఏజ్ ఆఫ్ 39 years కూడా నేను అలానే బిహేవ్ చేస్తున్నాను. మా స్మైలీకి కూడా చెప్తున్నాను అనమాట, నేను చిన్నప్పుడు ఫుల్ ఎంజాయ్ చేసేదాన్ని స్మైలీ అని. మా ఇంట్లో నేనే చిన్నపిల్లని, స్మైలీనే పెద్దదానిలాగా బిహేవ్ చేస్తూ ఉంటుందన్నమాట. నన్ను ఇంకా కంట్రోల్ చేస్తూ ఉంటుంది మమ్మీ అల్లరి చేయకని. అలా ఉంటుంది, రివర్స్ అనమాట మా ఇంట్లో. అండ్ ఇంక ఇక్కడ చూడండి మా హస్బెండ్ ఫోటో అని చెప్పి ఫోజ్ ఇప్పించారు, కాకపోతే అక్కడ వీడియో తీస్తున్నారు. నాకు మా స్మైలీకి ఫుల్ నవ్వు వచ్చిందనమాట. చుట్టూ తిరగండి అని చెప్పి మమ్మల్ని అసలు భలే వింతగా తన ఫోటోగ్రఫీ మొత్తం ఇక్కడ చూపించారనమాట. ఫుల్ నవ్వుకున్నాం, ముగ్గురం చుట్టూ తిప్పారనమాట మమ్మల్ని ఇలా చెట్లు పైనుంచి పడాలని. అండ్ ఇక్కడ నేను కూడా అంతే, మా హస్బెండ్ని ఫోటో తీస్తానని చెప్పి వీడియో తీసాను. ఇలా చేసుకున్నాం అనమాట కొద్దిసేపు టైంపాస్. ఇక్కడ చూడండి చెట్లు ఎంత పొడుగ్గా, యూకలిప్టస్ తోట పెద్దది, చాలా బాగుంది. రోడ్డు పక్కనే, మా హోటల్ పక్కనే ఉంది కాబట్టి ఊరికి అలా టైంపాస్ చేసాము. ఇంకా మా వెహికల్ రాలేదు, కారు వస్తే దాంట్లో ఎక్కి టూర్కి వెళ్ళిపోతాం అనమాట. ఇంకా రండి అంటున్నారనమాట మా హస్బెండ్, వెళ్దాం రండి ఇంకా అని. వచ్చేసింది మా కారు, వచ్చేసిన తర్వాత ఇంకా మేము బయలుదేరామన్నమాట. సారీ, టీ తోటలు, ఫస్ట్ టీ తోటల్లోకి వెళ్ళాము. టీ తోటలు అయితే సూపర్గా ఉన్నాయి. ఇంకా మున్నారు, ఊటీ ఇవన్నీ ఇంకా టీ తోటలే కదా, ఫుల్గా ఉంటాయి అన్నమాట. ఎటు చూసిన కొండల మీద టీ తోటలు, ఇంకా అంతే. ఎంత అంటే అంత బాగుంటుంది చూస్తూ ఉంటే. ఆ కింద నుంచి కార్లు వస్తున్నాయి చూస్తున్నారా, ఇలా కొండలు ఎక్కి చాలా హైట్ వచ్చాము మేము ఇప్పటికే. ఇప్పుడు ఇంక అన్ని టూర్స్ వాళ్ళ వెహికల్సే అనమాట. ఇక్కడ ఒక దగ్గర ఆపారు మమ్మల్ని, ఇక్కడ ఒక పార్క్ ఉంది, అంటే ఫోటో పాయింట్ లాగా ఆపారనమాట. ఇక్కడ చాలామంది ఇట్లా హార్స్లు ఉన్నాయి, ఫోటోలు దిగుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీతో. ఇది సాటర్డే ఫ్రెండ్స్, లాస్ట్ సాటర్డే రోజు అనమాట ఇది. ఇంకా సండే రోజు మేము ఇంటికి వచ్చేసాము. సాటర్డే కాబట్టి, వీకెండ్ కాబట్టి ఫుల్ రష్గా ఉందన్నమాట మన చాలామంది వచ్చేసరికి. అండ్ ఇక్కడ మేము వచ్చేసి క్యాక్టస్ గార్డెన్కి వచ్చాం, బొటానికల్ క్యాక్టస్ గార్డెన్. ఇండియాలోనే, సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ అంటే ఇక్కడ క్యాక్టస్ చెట్లు ఉంటాయి. అన్ని రకాల కంట్రీస్ క్యాక్టస్, అంటే మనకి ఏదో 3-4 రకాల క్యాక్టస్లు తెలుసు, కానీ ఇక్కడ చాలా వందల రకాలు ఉన్నాయన్నమాట చెట్లు. చాలా బాగున్నాయి చూడండి, ఇదొక రకం. అట్లా ఒక్కొక్క కంట్రీది ఇంకా చాలా అంటే చాలా ఎన్నంటే అన్ని ఉన్నాయన్నమాట. ఇక్కడ మా హస్బెండ్ ఏదో చెట్టు చూశారు, దాన్ని నాకు చూపించడానికి పిలుస్తూ ఉన్నారనమాట. చూడని అదేదో కుండలాగా ఉంది, ఆ కుండలో నుంచి ఆ చెట్టు బయటకు వచ్చిందనమాట. ఇంకా అది తండ్రి కూతుర్ల ఆనందము, వాళ్ళకి వింతగా అనిపించి నన్ను పిలుస్తూ ఉన్నారనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈ క్యాక్టస్ గార్డెన్లో లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్. రకరకాల పూలు ఎంత మంచిగా అనిపించిందో. ఫస్ట్ మమ్మల్ని ఇక్కడే వదిలిపెట్టాడనమాట కార్ డ్రైవర్, కొద్ది టైం ఇచ్చాడు ఇక్కడ తిరిగి రండి అని. అండ్ ఇవన్నీ క్యాక్టస్లో రకాలు చెట్లు చూడండి, చిన్నవి పెద్దవి అల్లుకునేవి అలా అనమాట. చాలా బాగున్నాయి. అసలు ఎప్పుడు చూడలేదు ఇన్ని రకాలు, ఏదో ఒక 10 వరకు చూసుంటామేమో మనం అంతే మోస్ట్లీ, కానీ చాలా అంటే చాలా ఇన్ని రకాలు ఉన్నాయా, ఇన్ని కంట్రీస్. ఆఫ్రికాకు ఒక రకం, అమెరికాకు ఒక రకం, అట్లా మళ్ళీ ఆఫ్రికాలోనే ఎన్నో రకాలు అనమాట. అలా ఉన్నాయన్నమాట క్యాక్టస్లో. చూడండి ఇవన్నీ అవే, ఎంత బాగున్నాయో చూస్తూ ఉంటే వింతగా అనిపించింది, చాలా వింతగా ఉంది. ఎప్పుడు మనం ఫ్లవర్స్ అవి చూస్తాం కదా, చెట్లు రకరకాల పూలు అవి, కాకపోతే ఇక్కడ క్యాక్టస్ అనగానే నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది. చూడండి ఇవన్నీ అవే. ఇంకా నేను చాలా షూట్ చేయలేదు, కొద్దిగానే షూట్ చేశాను. అండ్ మీకు లాస్ట్ 2-3 వీడియోస్ కూడా చాలా బాగా నచ్చాయి అందరికీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మంచి సపోర్ట్ ఇచ్చారు. అండ్ ఇంకేంటంటే చూడని వాళ్ళు ఏంటంటే ఒకసారి నా లాస్ట్ వీడియోస్ చూడండి, ఇంకా మీకు క్లియర్గా
మేము బోట్ హౌస్ ఎక్స్పీరియన్స్ కూడా చేసామన్నమాట, ఒక డే అండ్ నైట్. ఆ వీడియో కూడా ఉంది లాస్ట్ 3 వీడియోస్లో. చూస్తే మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు చూడని వాళ్ళు. ఇంకేంటి ఇక్కడ వెళ్తూ ఉన్నాము, ఇంక అన్నీ అవే క్యాక్టస్ చెట్లే, ఒక చెట్టుకి ఇంకో చెట్టుకి సంబంధమే లేదు అలా ఉన్నాయన్నమాట. ఇవి కలర్ఫుల్గా ఉన్నాయి చూడండి, ఇవి కూడా క్యాక్టస్, ఎల్లో కలర్, ఆరెంజ్ కలర్, రెడ్ కలర్. అసలు ఎంత వింతగా అనిపించిందంటే ఇన్ని రకాలు ఉంటాయా అనిపించింది అనమాట. చాలా చాలా ఇటు అటు 2 సైడ్ గ్రిల్స్ కట్టి ఇటు అన్నీ అవే ఫుల్ అనమాట. ఇవి చూడండి. ఇంక ఇది ఫ్రెండ్స్, నేను వచ్చేసాను చెన్నైకి. వచ్చాక ఫుల్ పని అనమాట. 1 డే అంతా రెస్ట్ తీసుకున్నాను, 1 డే అంతా వర్క్ చేసుకుంటా ఉన్నాను. ఇంకా మామూలు షూటింగ్ ఏం కూడా స్టార్ట్ చేయలేదు, చెయ్యాలి ఇంకా. అందరు నార్మల్ లైఫ్లోకి వచ్చేసారా సంక్రాంతి హాలిడేస్ నుంచి, ఇంకా అయిపోయింది. ఇంకా మళ్ళీ ఇప్పుడు పిల్లలకి ఎగ్జామ్స్, ఇంకా ఫిబ్రవరి మార్చ్ అంటే ఇంకా అంతా ఎగ్జామ్సే కదా వాళ్ళకి. ఇంకా మనం ఆ ఫీల్డ్లోకి వెళ్ళిపోవాలి ఇంకా. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ చిన్న చిన్న మొక్కలు. అండ్ చెట్లకు కూడా చిన్న చిన్న చెట్లకి కాయలు అనమాట. జపనీస్, చైనీస్ ఫ్రూట్స్ అంట ఇవి. ఆరెంజెస్ అలా అన్ని రకాలు ఉన్నాయన్నమాట. ఫ్రూట్స్లో కూడా బత్తాయిలు, నారింజ, అలా రకరకాల చెట్లు ఉన్నాయి. వింతగా ఉంది ఈ గార్డెన్ అనేది, నాకైతే చాలా వింతగా అనిపించింది. ఇన్ని గార్డెన్స్ చూశాను కానీ నేను ఇది కొంచెం డిఫరెంట్ గార్డెన్ లాగా అనిపించింది అనమాట. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఈ క్యాక్టస్, బొటానికల్ క్యాక్టస్ గార్డెన్ అనేది. అండ్ అక్కడి నుంచి మేము మట్టుపెట్టి డ్యామ్ అని దగ్గరికి వెళ్ళాము. మట్టుపెట్టి డ్యామ్ ఇది చాలా ఫేమస్ అంట మున్నార్లో, అందుకని ఇక్కడికి తీసుకొచ్చి కొద్దిసేపు ఆపాడనమాట మా డ్రైవర్. అండ్ ఇక్కడంతా కొంచెం సేపు చూసాము, ఒక 5 to 10 మినిట్సే ఉన్నాము. ఎందుకంటే ఇంకా చాలా ప్లేసెస్కి వెళ్ళాలి కదా, 1 డే ట్రిప్పే కాబట్టి అన్నీ ఫాస్ట్గా కంప్లీట్ చేసేసుకోవాలి. చూడండి ఇలా డ్యామ్ మీకు చూపించడం కోసం అన్నీ కొన్ని క్లిప్పింగ్స్ తీసాను ఫ్రెండ్స్. చాలా బాగుంది డ్యామ్. ఒక్కటే గేట్ తెరిచారు, కాకపోతే అంటే ఇప్పుడు కవర్కి అంతే తెరిచి ఉంచారు. బాగుంది, ఫ్లో చాలా బాగుందన్నమాట. చూడండి ఎంత ఫోర్స్గా వచ్చేస్తున్నాయో వాటర్. చూస్తూ ఉంటే చాలా బాగా అనిపించింది. ఇక్కడ కొద్దిసేపు ఫొటోస్, వీడియోస్ అవి తీసుకున్నాం అనమాట. ఇక్కడ పెద్ద టైం ఏమి ఎవరు ఉండట్లేరు, అలా వచ్చి కార్ ఆపుకొని చూసుకొని వెంటనే వెళ్ళిపోతున్నారనమాట. చూడండి ఫ్లో ఎంత వస్తుందో డ్యామ్లో వాటర్, ఫుల్ కదా. ఎంత సౌండ్ అంటే పెద్ద సౌండ్ వస్తుందన్నమాట అక్కడ వాటర్ ఫోర్స్కి. అండ్ నేను చూడండి ఫోటో పోజ్ అనమాట ఇది. ఇప్పుడు నేను ఇలా ఉంటుంది, మనం ఎటైనా టూర్స్కి వెళ్ళినప్పుడు మనం వింతగా ప్రవర్తిస్తూ ఉంటాము. ఏంటో ఫొటోస్ దిగుతూ, వీడియోస్ దిగుతూ, ఒక్కోసారి ఆలోచిస్తే భలే విచిత్రంగా వింతగా ఉంటుంది. అండ్ అక్కడి నుంచి మేము ఎకో పాయింట్ అని తీసుకొచ్చాడు. ఈ ఎకో పాయింట్కి చుట్టుపక్కల మొత్తం షూటింగ్స్ జరుగుతాయి అంటే సినిమా షూటింగ్స్ ఎక్కువగా. చాలా ప్లేసెస్ చూపించాడు, ఈ ప్లేసెస్లో షూటింగ్స్ జరుగుతాయి అది ఇదని. అండ్ ఇక్కడ ఎకో పాయింట్ దగ్గర తెప్పలు, బోటింగ్ అవన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా స్టార్ట్ అవ్వలేదు, మేము ఎర్లీగానే స్టార్ట్ అయ్యాం కాబట్టి మా జర్నీ అనేది ఇంకా అట్లాంటివి ఏమి స్టార్ట్ అవ్వలేదు. అండ్ మాకు ఎక్కే మూడు కూడా లేదు బోట్, ఎందుకంటే ముందు ఒక రోజు నైట్ మొత్తం మేము బోట్లోనే జర్నీ చేసాం కాబట్టి ఇప్పుడు మాకు ఆ కోరిక కూడా లేదు. ఊరికే ఇక్కడికి వచ్చేసేపు నిలబడి ఆడుకున్నాం అనమాట. నేను చూడండి ఎక్కడ చూసినా పాటలు పాడుతూ ఉంటాను. మా స్మైలీనేమో ఎందుకు మమ్మీ నువ్వు అలా చేస్తావు నన్ను అంటూ ఉంటుంది అనమాట. ఫన్నీగా ఉంటుంది, మాదంతా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. నాది స్మైలీ, వాళ్ళ డాడీ, ముగ్గురిది. ఇక్కడ మా హస్బెండ్ చూడండి చిన్న పిల్లోడు అయిపోయాడు అనమాట. అదే స్మైలీతో ఆడుకుంటా ఉన్నాడు. చిన్నప్పుడు మాత్రం ఫుల్ ఆడిచ్చే వాళ్ళం స్మైలీని. ఇప్పుడు పెద్దగా అయిపోయింది కదా, తను అలా మామూలుగా ఉంటుంది. ఎక్కువగా బయటకు వెళ్ళినప్పుడు హైపర్ యాక్టివ్గా ఉండట్లేదు ఈ మధ్య. చిన్నప్పుడైతే చాలా అల్లరి చేసేది, ఇప్పుడైతే కామ్ అయిపోయింది అనమాట స్మైలీ. నేను మా హస్బెండ్ అల్లరి చేస్తూ ఉన్నాం, ఇప్పుడు స్మైలీ అల్లరి కూడా మేమే చేస్తున్నాం అనమాట. అండ్ ఇక్కడ అంతా స్పైసెస్ ఉన్నాయి, మేము ఇంకా అక్కడ కొన్ని స్పైసెస్ తీసుకున్నాను. మా హస్బెండ్ చాలా తీసుకోమన్నారు, కానీ అంత మన దగ్గర ఎంత రేట్లు ఉన్నాయో అక్కడ కూడా అంతే రేట్లు ఉంటాయి. కొన్ని తీసుకున్నాను, ఇంకా మా హస్బెండ్ తీసుకోమన్నారని, బాగుంటాయి ఫ్రెష్గా ఉంటాయని అంతవరకు తీసుకొని ఇంకా ఇదే కారు మేము బుక్ చేసుకున్న కారు, ఇంకా కారులో ఎక్కేసి మళ్ళీ నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు మేము వచ్చింది ఏంటంటే రోజ్ గార్డెన్ దగ్గరకు తీసుకొచ్చాడు. రోజ్ గార్డెన్ ఇది, అన్ని రోజ్ ఫ్లవర్స్ మొత్తం అన్ని రకాల ఫ్లవర్స్ ఉన్నాయి.
ఇక్కడ చూడండి, నేను రాగానే ఒక చెట్టుని ఏదో పట్టుకుంటుంటే స్మైలీ వద్దు మమ్మీ పట్టుకోకూడదు అని చెప్తుందనమాట. ఎవరైనా మమ్మీ చెప్తారు కదా పిల్లలకి పట్టుకోవద్దమ్మా అని, ఇక్కడ మా స్మైలీనే నన్ను కంట్రోల్ చేస్తూ ఉంటుంది. రివర్స్ అనమాట. అండ్ చూస్తున్నారు కదా, ఇవన్నీ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో అసలుకి. ఒక్కొక్క ఫ్లవర్ని చూసి ఇంకో ఫ్లవర్ని చూస్తానికి కళ్ళే సరిపోలేదు. రకరకాల ఫ్లవర్స్, రోజ్ గార్డెన్ అని పేరే కానీ చాలా రకాల ఫ్లవర్స్ ఉన్నాయి. ఇంకేంటి ఫ్రెండ్స్, ఎంత కళ్ళకి ఎంత అందంగా ఉంటే అసలు చూస్తూనే ఉండబుద్ధి అవుతుంది కదా. నేనైతే చాలాసేపు ఉన్నాము ఇక్కడ, ఒక గంట సేపే ఉన్నాము మేము, గంట పైనే ఉన్నాము. ఒక హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ చేయొచ్చు కానీ ఆ ఫ్లవర్స్ని చూస్తూ చాలాసేపు అలానే ఉండిపోయాం అనమాట. చాలా బాగున్నాయి చూడండి. ఇంక ఇలా కాకపోతే ఇవి అన్నీ చలి ప్రదేశాల్లోనే ఎక్కువగా ఉంటాయి. మనం తెచ్చుకొని మనం ఇంటి ముందు గార్డెన్లో అలా పెట్టుకోవాలంటే కష్టము. బట్ రోజ్ ఫ్లవర్స్ అయితే పెట్టుకోవచ్చులేండి మనము. ఇక్కడ ఎన్ని రకాల రోజ్ ఫ్లవర్స్ ఉన్నాయంటే, ఊటీలో కూడా ఉంటుంది కదా రోజ్ గార్డెన్, అలానే ఇక్కడ కూడా ఇదనమాట. ఇది కొంచెం చిన్నగా ఉంది, ఊటీలో అయితే చాలా పెద్దగా ఉంటుంది కదా. కానీ అన్ని రకాల రోజ్ ఫ్లవర్స్, చాలా పెద్ద పెద్ద రోజ్ ఫ్లవర్స్ డిఫరెంట్గా పెంచుతూ ఉన్నారు, చాలా బాగున్నాయి అన్నమాట. అండ్ చాలామంది నన్ను కేరళ ట్రిప్, మున్నార్ ట్రిప్ గురించి అడుగుతున్నారు. మేము ఒక ఫ్లోలో రాలేదు ఫ్రెండ్స్, మీకు మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను. మేము మా ఓన్ వెహికల్లో వచ్చి అటు ఇటు వేరు అలెప్పి వెళ్ళి అక్కడి నుంచి ఇటు మున్నార్ వచ్చి డిఫరెంట్గా రూట్ అంతా మేము రివర్స్లో తిరిగామన్నమాట. అందుకని నేను కరెక్ట్ రూట్ మ్యాప్ కూడా మీకు చెప్పలేను. ప్లస్ మేము చెన్నై నుంచి ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి మీకు ఆంధ్ర తెలంగాణ నుంచి వచ్చే వాళ్ళకి నేను కరెక్ట్గా ఎవరిని నేను గైడ్ చేయలేను. బట్ కేరళ టూరిజం గురించి మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే ఈజీగా మీకు చాలా ప్యాకేజెస్ ఉంటాయి అన్నమాట. మనకి ఇష్టమైన ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకొని జర్నీ చేయొచ్చు, మన బడ్జెట్ని బట్టి అలా ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. రకరకాలుగా ఉంటాయి ప్యాకేజెస్, మనకి రీజనబుల్ ప్యాకేజెస్ చూసుకొని మీరు హ్యాపీగా మీ టూర్ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అండ్ చూస్తున్నారు కదా ఇక్కడ ఫ్లవర్స్, ఎన్ని ఫ్లవర్స్, రోజ్ ఫ్లవర్స్ చాలా చాలా బాగున్నాయి అన్నమాట. పెద్ద పెద్ద ఫ్లవర్స్, అవి పెట్టుకున్నా కూడా అందంగా ఉండదు, చెట్లకు ఉంటేనే అందము రోజ్ ఫ్లవర్ అనేది రియల్గా చెప్పాలంటే. చూడండి. అండ్ ఇంక ఇక్కడ లాస్ట్కి వచ్చేసామన్నమాట ఈ గార్డెన్లో. ఇవన్నీ ఇలా కొంచెం క్రీపర్స్ లాగా ఇలా ఎలాడదీశారు, రకరకాల కలర్స్ ఫ్లవర్స్ ఉన్నాయి, అందరు ఫొటోస్ దిగుతున్నారు. కొంచెం రష్గానే ఉంది, చెప్పాను కదా వీకెండ్ కాబట్టి ఎక్కడ చూసినా రష్గానే అనిపించింది అనమాట. ప్రశాంతత లేదు నిజం చెప్పాలంటే, అందరు మనలాంటి మనుషులు ఎక్కువైపోయారనమాట. అండ్ చూడండి ఇక్కడ అన్ని ఇలా ఎలాడదీసి చెట్లు కుండీల్లో చాలా బాగున్నాయి, చూస్తున్నారు కదా, అదన్నమాట. ఇంకా అక్కడి నుంచి మేము మళ్ళీ ఇప్పుడు ఎర్వికులం నేషనల్ పార్క్ అని తీసుకెళ్లారు. అది చాలా అంటే ఇంకా మున్నార్లోనే హైట్ ప్లేస్ అనమాట. అసలు నాకైతే ఒక బస్సులో తీసుకెళ్లారనమాట. అది అక్కడికి వెళ్ళాక మనల్ని కార్ డ్రైవర్ ఒక దగ్గర టికెట్స్ ఇస్తారు, అక్కడి నుంచి మనకి పైకి అలౌ లేదనమాట. ఓన్ వెహికల్, వాళ్ళ గవర్నమెంట్ ఫారెస్ట్ వాళ్ళదే బస్సులు ఉంటాయి, వాళ్ళ బస్సుల్లోనే వెళ్ళాలి. అసలు ఎంత భయమైందంటే నిజంగా, అసలు సన్న రోడ్డు, ఘోరమైన మలుపులు, హైట్ ఎక్కాలి, సడన్గా హైట్ ఎక్కాలి. నాకైతే ఇంకా నేను స్మైల్ అయితే చెమటలు పట్టాయి అనమాట. అంత చలికి కూడా పొగ మంచు మొత్తం మబ్బుల్లోనే ఉంటాం, అంత హైట్ అనమాట. ఇంకా మున్నార్లోనే హైయెస్ట్ పీక్ అనుకుంటా ఇది, అంత హైట్లోకి. చాలా భయమైంది రియల్గా చెప్పాలంటే. బట్ అంతో ఇంత ధైర్యంగా కూర్చున్నాము. చూడండి ఇలా ఇంకా పైకి ఎక్కాక మళ్ళీ అక్కడి నుంచి మనల్ని వదిలిపెడతారు. అక్కడి నుంచి ఇంకా హాఫ్ అన్ అవర్ మనం నడుచుకుంటూ పైకి వెళ్తే పీక్ పాయింట్ వస్తుందన్నమాట. ఎందుకు అంత పైకి వరకు వెళ్ళేదంటే అక్కడ మనం మేఘాల్లో మబ్బుల్లో ఉంటాం అనమాట. ఆల్మోస్ట్ ఆకాశాన్ని టచ్ అయిన ఫీల్ వస్తుంది. అండ్ వెదర్ కూడా చల్లగా ఉంటుంది, పొగ మంచు పడతానే ఉంటుంది అనమాట. చాలా బాగుంది ఈ ఎర్వికులం నేషనల్ పార్క్ అనేది. తప్పకుండా విజిట్ చేయాలి. ఏంటంటే కింద టికెట్స్ దగ్గర చాలా లైన్స్ ఉంటాయి అన్నమాట, చాలామంది వెనక్కి వెళ్ళిపోతున్నారు. బట్ మున్నార్లో చూడవలసిన ప్లేస్ ఏంటంటే మెయిన్ ఇదే, ఎర్వికులం నేషనల్ పార్క్ చూడకుండా అసలు ఎవరు వెనక్కి రావద్దు. ఇక్కడ నేను చూడండి పొగ మంచుకు వెనకంతా ఇంకా అసలు మంచు పట్టేసే ఉంది. మీరు కెమెరాలో అర్థమవుతుందో లేదో ఫ్రెండ్స్. ఇంకా నడుస్తూ నడుస్తూ పైకి ఎక్కుతా ఉన్నాం అనమాట స్లోగా, అక్కడక్కడ ఫోటోలు తీసుకుంటూ.
హాఫ్ కిలోమీటర్ పైనే పైకి ఎక్కాలన్నమాట. ఎక్కుతా ఉన్నాము. చాలా బాగుంది వ్యూ, చూసుకుంటూ ఎక్కుతున్నాం. నేనైతే ఇంకా మఫ్లర్ కప్పేసుకున్నాను. చాలా చల్లగా ఉందన్నమాట. చూడండి కింద నుంచి వస్తూ ఉన్నారు. మేము ఆ కింద నుంచి వచ్చాము. అలుపు వచ్చేసింది అనమాట ఇక్కడికి వచ్చేసరికి. అండ్ చలికి గొంతు కూడా పట్టేసినట్టు అవుతుంది కదా, ఒకలాగా ఉందన్నమాట. ఇంకా కూర్చున్నాను. మా హస్బెండ్ ఏమో ఫొటోస్కి ఫోజులు ఇవ్వమని అడుగుతున్నారు. నా వల్ల కావట్లేదు ఇక్కడ, ఇంకా అయిపోయింది నా పని. మార్నింగ్ నుంచి జర్నీ చేశాం కదా, ఇప్పుడు ఆల్మోస్ట్ 3:30 అలా అవుతుందన్నమాట. ఆఫ్టర్నూన్ దాటింది. అన్ని ప్లేసెస్ చూసుకుంటూ తిరుగుతూ వచ్చాం కదా. ఇంకా చూడండి నా వాకింగ్ స్టైల్ కూడా మారిపోయింది, స్లో అయిపోయింది అనమాట. ఇంకెంతసేపు ఎక్కుతాము, అలిపొస్తూ ఉంది. బట్ వెళ్ళాలి కదా, పైన వరకు వెళ్ళి చూసామన్నమాట. అక్కడ అసలు ఏమీ ఉండదు, కాకపోతే ఏంటంటే అక్కడ పీక్ పాయింట్, ఇంక అంతే. అక్కడ వరకు పర్మిషన్ ఉంటుంది. చాలా బాగుంటుంది అనమాట. మన మీద నుంచే మేఘాలు వెళ్తూ ఉంటాయి అన్నమాట. అలా అసలు అది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే. ఇదే ఇంకా హీర్ ఈజ్ ద లిమిట్ అని ఉంది కదా, ఇంక ఇక్కడ వరకే మనకి పర్మిషన్ ఉంది. ఫారెస్ట్ వాళ్ళు తర్వాత వెళ్ళనివ్వరు అనమాట. ఇక్కడ గార్డ్స్ ఉంటారు. చూడండి ఇంక ఇక్కడ వరకే ఉండాలన్నమాట. ఇంక ఇక్కడ నుంచి ఏం పర్మిషన్ ఉండదు. ఇంతే, పైన కూడా ఏమీ లేదు. బట్ అంతే చూసేసి వచ్చేసాము. ఇంకా అక్కడి నుంచి టీ మ్యూజియంకి తీసుకొచ్చారనమాట. రిపుల్ టీ మ్యూజియం. ఏంటంటే ఇంక మున్నార్ మొత్తం టీ తోటలే కదా. ఆ టీ తోటలకి చాలా చోట్ల టీ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. ఇక్కడ ఈ రిపుల్ టీ మ్యూజియంకి తీసుకొని వచ్చాడు డ్రైవర్. ఇదే లాస్ట్ పాయింట్ అనమాట. ఇంకా మనకి డే ట్రిప్లో అయిపోతుంది. ఇక్కడ టీ ఎలా రెడీ అవుతుందో మొత్తం మిషనరీతో సహా మనకి చూపిస్తారు. ఒక్కొక్క స్టెప్ ఇక్కడ డ్రై అవుతూ కట్ అవుతూ అలా ఒక్కొక్క స్టెప్ కట్ 2, కట్ 3, కట్ 4 అని ఉన్నాయి రాసి. ఇంకా మిషన్లలో నుంచి వచ్చి ఒక్కొక్క లేయర్గా ఒక్కొక్క స్టెప్పులో టీ అనేది రెడీ అవుతూ ఉంటుంది. ఇక్కడ అంతా గ్రీన్ కలర్లోనే ఉంది ఇంకా టీ. ఇక్కడ నుంచి పైకి వెళ్ళిన తర్వాత బ్లాక్ కలర్లోకి చేంజ్ అవుతుంది అనమాట. టీ అనేది డ్రై అవుతుంది. చూడండి ఇదంతా మిషనరీ. ఇక్కడ ఆక్సిడేషన్ అవుతుందన్నమాట. ఇక్కడ ఆక్సిడేషన్ అయ్యాక ఇక్కడ నుంచి పైకి వెళ్తుంది. పైకి వెళ్ళాక ఇంకా అక్కడి నుంచి మనకి రంగు అనేది మారుతుంది అనమాట. ఇంకా టీ అనేది టీ పొడి ఫామ్లోకి వస్తుంది. పైకి వెళ్ళి ఇంకొక దాంట్లో మిషన్లో తిరిగితే సరిపోతుంది అనమాట. ఇంక ఇది ఫ్రెండ్స్ మా మున్నార్ ట్రిప్, కేరళ ట్రిప్. మీరందరూ చూసి ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నాను. లాస్ట్ 3 వీడియోస్ని చూశారు. ఈ వీడియోని కూడా చూస్తే కంపల్సరీ మొత్తం మీరు కేరళ ట్రిప్ చూసినంత ఫీల్ అవుతారని నేను కూడా ఫీల్ అవుతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ నుంచి మీకు నార్మల్ నా రెగ్యులర్ వీడియోస్, కుకింగ్ వీడియోస్, టిప్స్ వీడియోస్ అవి వస్తూ ఉంటాయి. ఇది టీ ఇంకా లాస్ట్కి ఇక్కడికి వచ్చేసింది కదా. ఇక్కడంతా లాస్ట్కి ఇంక ఇన్ని స్టెప్స్ తర్వాత మనకి టీ పౌడర్ అనేది ఇక్కడికి వచ్చి ఇక్కడ జల్లెడ పట్టుకొని ఇలా బస్తాలల్లో టీ అనేది రెడీ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. నెక్స్ట్ వీడియోలో సరికొత్త ఐడియా వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ ట్రెండీ నీలిమ. అంతవరకు టేక్ కేర్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.